ఒక వాట్సాప్ వీడియో కాల్ కొందరు జీవితాలు నాశనం చేసిందని మీకు తెలుసా? అవును, ఒక్క వీడియో కాల్ ఎత్తడం వల్ల వేల రూపాయలు కాదు లక్షల రూపాయలు కోల్పోయారు. కొందరు భయంతో మానసికంగా కుంగిపోయారు కూడా. ఇది ఒక బిగ్ స్కామ్. అసలు ఈ వాట్సాప్ వీడియో కాల్ స్కామ్ ఎలా జరుగుతుంది, స్కామర్లు ఏ ట్రిక్ ఉపయోగిస్తున్నారు, మనం ఎలా జాగ్రత్త పడాలి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా మీ వాట్సాప్ కి ఏదైనా తెలియని నెంబర్ లేదా విదేశీ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉందని లేదంటే అనుకోకుండా లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే అవతల వ్యక్తి ఏదైనా సెక్సువల్ సంబంధించి వీడియో మీకు ప్లే చేస్తాడు. చాలా మంది కొన్ని సెకండ్లోనే కాల్ కట్ చేసేస్తారు, కానీ అప్పటికే లేట్ అయిపోతుంది. అప్పటికే మీరు ఆ స్కామ్ లో ఇరుక్కుపోయినట్టే. ఆ స్కామర్లు ఏం చేస్తారంటే మీ ముఖం కనిపించేలాగా స్క్రీన్ రికార్డ్ చేస్తారు. 3 seconds అయినా 2 seconds అయినా. కొంతసేపటి తర్వాత మీ వాట్సాప్ కు వీడియో పంపిస్తారు. ఆ వీడియోలో మీ ముఖం అలాగే సెక్సువల్ వీడియో ఎడిట్ చేసి మీరు దాంట్లో ఉన్నట్టుగా వీడియో ఎడిట్ చేసి పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో మీ ఫేస్ ని ఏ ద్వారా ఎడిట్ చేసి ఒక అసభ్యకరంగా డిజైన్ చేసి పంపిస్తారు. దాంతో అసలు నాటకం మొదలవుతుంది. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు పంపిస్తాం, మీ స్నేహితులు పంపిస్తాం, లేదంటే సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం అని బెదిరించడం మొదలెడతారు. దీంతో భయపడిపోయిన చాలా మంది డబ్బులు పంపించేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అసలు విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి డబ్బులు పంపించిన మాత్రం వాళ్ళు ఆగిపోరు. మీ భయమే వాళ్ళకి ధైర్యం. మళ్ళీ మళ్ళీ డబ్బులు అడుగుతూనే ఉంటారు. ఈ రోజు 5,000 రూపాయలు అడుగుతారు, రేపు 10,000 రూపాయలు అడుగుతారు, ఆ తర్వాత 20,000 అడుగుతారు. వాళ్ళ లక్ష్యం ఒకటే, మీ భయాన్ని ఉపయోగించుకుని ఎంత దొరికితే అంత దోచేసుకోవడమే. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే కొన్ని సందర్భాలు ఈ స్కామర్లు నకిలీ పోలీసులు కూడా నటిస్తారు. నేను పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను, మీ మీద కేసు నమోదైంది, మీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఈ కేసు ఆపాలంటే డబ్బులు పంపించాలి అని భయపడతా ఉంటారు. నిజానికి వాళ్ళు పోలీసులు కాదు, అదే స్కామ్ గ్రూప్ లో ఉన్న మరో వ్యక్తి. ఏంటంటే జనాల్ని మరింత భయపెట్టి ఇంకా డబ్బులు దోచుకోవడం చేసే ఈ ట్రిక్ అన్నమాట. అందుకే ఇలాంటి కాల్ ఇచ్చినప్పుడు ఎప్పుడు భయపడకండి. ఇలా తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తే ఎత్తపోవడం మరీ మంచిది. ఒకవేళ ఇంకేస్ తెలియకుండా ఎత్తినా కానీ వెంటనే కట్ చేసేయండి. అండ్ అలాగే ఎవరైనా వీడియో పెట్టి బెదిరిస్తే ₹1 కూడా వాళ్ళు పంపించకండి. వెంటనే ఆ నెంబర్ని బ్లాక్ చేయండి, అలాగే రిపోర్ట్ కూడా చేయండి. అలాగే సైబర్ కేర్ హెల్ప్ లైన్ 1930కి కంప్లైంట్ చేయండి. మీ దగ్గర ఉన్న స్క్రీన్ షాట్స్, కాల్స్, మెసేజెస్ అన్ని సేవ్ చేసుకుని ఉంచండి. ఇవి కేసు పెట్టే సమయంలో మీకు ఉపయోగపడతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్కామర్లకి బలం మీ భయం. మీరు భయపడబోతే వాళ్ళు గెలవలేరు. అందుకే చాలా అవగాహనతో ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మీ కుటుంబ సభ్యులు కూడా తెలిపి అప్రమత్తం చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అనిపిస్తే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇదే మాదిరిగా గ్యాస్ బిల్ పేమెంట్ చేయమని లింక్ పంపించి స్కామ్ చేస్తా ఉన్నారు. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను, క్లారిటీగా చూడండి. ఒక గ్యాస్ సిలిండర్ బిల్ లింక్ క్లిక్ చేసి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఏంటంటే మీ ఫోన్కి గ్యాస్ బిల్ పెండింగ్ లో ఉందని ఒక మెసేజ్ వస్తుంది. అందులో లింక్ క్లిక్ చేయమంటారు. చాలా మందిని నిజమే అనుకుని క్లిక్ చేస్తూ ఉంటారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీ ఫోన్లో మీకు తెలియగానే ఒక యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఆ యాప్ మీ బ్యాంక్ వివరాలన్నీ హ్యాక్ చేస్తుంది. కొన్ని నిమిషాల్లోనే మీ బ్యాంక్ వివరాల అమౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏ గ్యాస్ కంపెనీ కూడా మెసేజ్ పెట్టి పేమెంట్ అడగవు. ఇలా తెలియని లింకులపై క్లిక్ చేయకండి. ఈ వీడియోను ఇప్పుడే మీ కుటుంబ సభ్యులు షేర్ చేసి జాగ్రత్త పడండి. ఇలాంటి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.